వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? సో మీకోసం అయితే కొన్ని టిప్స్ అయితే తీసుకొచ్చాను, 10 టిప్స్. సో చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే ఈ 10 టిప్స్ గురించి మీకు చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు, లేకపోతే ఐడియా ఉన్న వాళ్ళకైతే ఏం కాదు, కానీ సో ఒక ఐడియా అయితే వస్తుంది. మీరు ఏమేమి చూజ్ చేసుకోవాలి, మీ స్కిల్స్ ఏంటో తెలుసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ టిప్స్ అయితే చూసేద్దాం. ఐడెంటిఫై యువర్ స్కిల్స్. సో ఏంటంటే మన స్కిల్స్ ఏమున్నాయి, మరి మీరు నాన్ ఐటీలో ఉన్న కొన్ని స్కిల్స్ అయితే ఇంపార్టెంట్ కదా. సో ఐటీలో కూడా యూజ్ అవుతాయి కదా. లైక్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంది, నాన్ ఐటీలో యూజ్ అవుతుంది. ఈవెన్ మీరు ఐటీ సైడ్ షిఫ్ట్ అయినప్పుడు కూడా యూజ్ అవుతుంది. సో అలాంటి స్కిల్ కావచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నాన్ ఐటీలో మీకు ఉన్నాయనుకోండి, సపోజ్ మీకు ఆల్రెడీ ఉన్నాయి మీ దగ్గర, కానీ ఐటీ సైడ్ వెళ్ళినప్పుడు కూడా యూజ్ అవుతాయి. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ వాల్యుబుల్ అసెట్స్ ఇన్ ఐటీ. సో ఇలాంటివన్నీ మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి. అసలు ఏం స్కిల్స్ ఉన్నాయి, ఏవి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనం నాన్ ఐటీలో ఉన్న స్కిల్స్ని కూడా ఐటీ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అవే యూజ్ అవుతాయి మనకి. సో అలాంటి స్కిల్ని మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అందుకే ఐడెంటిఫై యువర్ స్కిల్స్. తర్వాత చూజ్ యువర్ ఐటీ పాత్. సో నువ్వు ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావు, చాలామంది నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకుంటున్నారు. మరి ఐటీలో ఏ పాత్? సో వెబ్ డెవలప్మెంటా, లేకపోతే డాటా అనాలిసిసా, తర్వాత రీసెర్చ్ చేయాలనుకుంటున్నావా, డాటా సైన్స్ సైడా, ఏఐ సైడా, మిషన్ లెర్నింగ్ సైడా, డెవాప్స్ సైడా, ఇలా క్లౌడ్ సైడా, ఇలా చాలా ఉంటుంది. మీ స్ట్రెంగ్త్ ఏంటి? టెస్టింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? సో టెస్టింగ్ సైడా? సో నాన్ ఐటీ వాళ్ళు చాలామంది టెస్టింగ్ ప్రిఫర్ చేస్తారు, కోడింగ్ తక్కువ ఉంటుందని. సో టెస్టింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? సో ఈ విధంగా మీరు చూజ్ చేసుకోవాలి. ఒక ఐటీ పాత్ని అయితే చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదొకటండి, చూజ్ యువర్ ఐటీ పాత్. తర్వాత అప్ స్కిల్ అండ్ రీస్కిల్. ఆన్లైన్ కోర్సెస్ కావచ్చు, మన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ దగ్గర కూడా 40 ఐటీ కోర్సులు ఉన్నాయి. మేము అక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు. అప్ స్కిల్ కావచ్చు, ఆన్లైన్ కోర్సెస్, బూట్ క్యాంప్స్, సర్టిఫికేషన్స్. సో ఈ విధంగా మీరు టెక్నికల్ స్కిల్స్ ఏమేమి కావాలో, ఐటీ జాబ్స్ సంబంధించిన అప్ స్కిల్ కావాలి కదా, ఇంకా మీరు మర్చిపోయినా కూడా రీస్కిల్ కావాలి కదా. సో దానికి సంబంధించిన నేర్చుకోవాలి మీరు. ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా, మన యూట్యూబ్ ఛానల్ నుంచి నేర్చుకోవచ్చు, లేకపోతే ఎక్కడి నుంచైనా మీరు నేర్చుకోవడానికి అయితే వీలుంటుంది కాబట్టి నేర్చుకోవాలి. తర్వాత బిల్డ్ యువర్ ఐటీ పోర్ట్ఫోలియో. సో ఇన్ని రోజులు మీరు నాన్ ఐటీ సైడ్ ఉన్నారు. సో దానికి సంబంధించి మీరు మీ ఐటీకి సంబంధించి ఏమైనా స్కిల్స్, తర్వాత మీరు చేసిన ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏమైనా చేసి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. తర్వాత నెట్వర్క్ విత్ ఐటీ ప్రొఫెషనల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీరు లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ నుంచి ఐటీ ప్రొఫెషనల్తో కనెక్ట్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ గ్రూప్స్లో జాయిన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ నుంచి ఇన్సైట్ తీసుకోవచ్చు. మీకు సంబంధించి చాలా గ్రూప్స్ ఉంటాయి. మనకు నాన్ ఐటీ నుంచి ఐటీ వాళ్ళు, అంటే ఐటీకి సంబంధించిన వాళ్ళ గ్రూప్ ఉంటుంది, అక్కడ పరిచయాలు పెంచుకోవచ్చు. లింక్డ్ఇన్ కావచ్చు, చాలా వేస్లో మీరు పరిచయాలు పెంచుకోవచ్చు ఐటీ ప్రొఫెషనల్స్ తోటి. సో ఈ విధంగా కూడా మీరు జాబ్ అంటే లైక్ ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్సైట్ తీసుకోవచ్చు అని చెప్తున్నాను. క్రాఫ్ట్ ఏ కంపెలింగ్ ఐటీ రెజ్యూమే. సో మనకు ఏ జాబ్ అప్లై చేసినప్పుడు కూడా రెజ్యూమే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికి సంబంధించి మీరు రెజ్యూమే మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి ఐటీ సైడ్ వెళ్ళినప్పుడు. సో ఏంటి హైలైట్ చేయాలి, ఏంటి రిలవెంట్ స్కిల్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, తర్వాత కీవర్డ్స్ మంచి యూజ్ చేసేసి జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించినవి రిక్రూటర్కి హైలైట్ అయ్యేటట్టు వాళ్ళకి నోటీస్ కావాలి. ఓకే, సో అవి నోటీస్ అయ్యేటట్టు మీరు మీ రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ ఫర్ ఐటీ జాబ్ ఇంటర్వ్యూ. సో రీసెర్చ్ కామన్ ఐటీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. కామన్గా ఐటీ ఇంటర్వ్యూ క్వశ్చన్లు ఏం అడుగుతున్నారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కానీ, అంటే లైక్ ఉంటాయి కొన్ని కామన్ ఉండేటి, శాలరీస్ గురించి కానీ, ఎక్స్పెక్టేషన్స్ గురించి కానీ, అంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్కి మీరు ప్రిపేర్ చేయాలి. సో అప్పుడు తర్వాత మీ ఐటీకి సంబంధించిన వల్ల మీ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఏవేవి అడుగుతున్నారు అవి కూడా మీరు జనరల్గా ఏమేమి అడుగుతున్నారు ఒక సబ్జెక్ట్ గురించి. సపోజ్ మీరు సి లాంగ్వేజ్ అనుకుందాం, సి లాంగ్వేజ్ ఇంటర్వ్యూకి వెళ్తాను అనుకుందాం. సో దానికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఏమేమి అడుగుతున్నాం మీకు తెలిసే ఉంటాయి జనరల్గా, అవి అడిగినవి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. తర్వాత స్టార్ట్ విత్ అన్ ఇంటర్న్షిప్ ఆర్ ఎంట్రీ లెవెల్ రోల్. సో మీరు వెంటనే ఇప్పుడు మన నాన్ ఐటీ వచ్చిన వెంటనే జాబ్ దొరకకపోవచ్చు, ఇంటర్న్షిప్ ట్రై చేయండి. తర్వాత ఎంట్రీ లెవెల్గా ఏదైనా ఐటీ రోల్ ఉంటే సపోర్ట్ రోల్లో కూడా చాలామంది చేస్తుంటారు. ఫస్ట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, తర్వాత మీ కెరీర్ పాత్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో ఈ విధంగా మీరు ఇంటర్న్షిప్ లెవెల్, తర్వాత ఎంట్రీ లెవెల్ రోల్ తోటి మీరు స్టార్ట్ అయ్యి ఒక లెవెల్కి వెళ్ళొచ్చు. తర్వాత నెవర్ స్టాప్ లెర్నింగ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఐటీ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, స్టే అప్డేటెడ్ అవుతూ లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకుంటూ వాళ్ళకంటే ముందు ఉంటూ వెళ్ళాలి మనం. సో ఆ కరువు ఏంటి, మనం ఎప్పటికప్పుడు ఆ కరువు అనేది పెరుగుతూనే పోతుంది, లైక్ కొత్త వస్తూనే ఉంటుంది. దానికి తగ్గట్టు మనం ఆ కరువు కంటే మనం ముందే ఉండాలని చెప్తున్నాం. స్టే అహెడ్ ఆఫ్ ది కర్వ్ అని. సో ఎందుకంటే టెక్నాలజీస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, న్యూ టెక్నాలజీస్ వస్తూనే ఉంటాయి, దానికి తగ్గట్టు మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఇదండి మన ఒక 10 టిప్స్ అయితే చెప్పాను. మీరు నాన్ ఐటీ నుంచి ఐటీ సైడ్ రావాలనుకునే వాళ్ళకైతే, సో మీకైతే ఈ 10 టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాం. అలాగే మీరు నాన్ ఐటీ సైడ్ అయినా ఇప్పుడు ఐటీ సైడ్ రావాలనుకున్నా కూడా
మనం ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ పేడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మన డౌట్స్ ఉన్నా కూడా అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి ఫస్ట్. తర్వాత డెమో చూడండి, డెమో లింక్ ఉంటుంది అక్కడ, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి. మీరు నాన్ ఐటీ సైడ్ అయినా కూడా క్లియర్గా మీకు ఎలాంటి బేసిక్స్ లేకపోయినా కూడా అర్థమయ్యే విధంగా కోర్స్ అనేది డిజైన్ చేసి ఉంది. కాబట్టి మీరు డెమో చూసిన తర్వాత మీకు పక్కాగా నచ్చితే మాత్రం జాయిన్ కండి.